ఊహాసుందరి 5వ భాగం. 4వ భాగంలో సుచరిత భర్త వదిలేసి వెళ్లడంతో పిల్లల్ని పోషించలేక పిచ్చిదానిలా మారిపోతుంది. భర్తను అన్వేషిస్తూ బయలుదేరుతుంది. కథ కొనసాగుతుంది. శాంతి చరణ్ ఒకప్పుడు గుడ్డివాడుగా కలకత్తా వెళ్ళి గుడ్డివాడుగానే తిరిగొచ్చాడు. ఈసారి అతనికి దృష్టి వచ్చింది. మనసులో కోరికలు గుర్రాల్లా పరిగెత్తుతున్నాయి. అతని మనసులో ఊహలన్నీ గీత మీదే ఉన్నాయి. హరిదాస్ను గురించి ఆలోచనలు మనసులోనికి రాగానే అతనికి ముచ్చెమటలు పోశాయి. గీత ఆకారం అతని మనసులో చెరగని ముద్ర వేసింది. అతని దృష్టి పోయిన నాటి గీత రూపం అతన్నిప్పుడు ప్రతి నిమిషం గిలిగింతలు పెడుతూ ఉంది. అందుకే అతడు రెక్కలు కట్టుకుని కలకత్తాలో వాలాడు. జన సమ్మర్దంగా ఉండే చోట్లు తాను స్వయంగా వెతకనారంభించాడు. తర్వాత అతడు వరుసగా వీధులన్నీ తిరగసాగాడు. అతని ప్రయత్నం ఫలించలేదు. అందుకే పట్టుదలతో అతడు పట్నమంతా తిరగడం మొదలుపెట్టాడు. ఒకచోట జనం గుంపుగా ఉన్నారు. శాంతి చరణ్ ఆ జనంలో చేరాడు. గారడీవాడు రూపాయలు చేసి చూపిస్తున్నాడు. ఖాళీ పాత్ర ఒకటి తీసుకుని జనానికి చూపించాడు. తర్వాత టెంకాయ చిప్పతో తయారు చేయబడ్డ వయోలిన్ మీద పాటలెంతో బాగా వాయించాడు. చాలా కాలంగా శాంతి చరణ్ తన వయోలిన్ ముట్టలేదు. గారడివాడి వాయిద్యం విన్న అతనిలో మళ్ళీ వయోలిన్ పట్ల శ్రద్ధ కలిగింది. అలా చూస్తున్న శాంతి చరణ్ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఖాళీ పాత్ర మీద కప్పిన గుడ్డ తీసివేసి దాన్ని తలక్రిందులు చేశాడు. కావలసినన్ని రూపాయలు అక్కడున్న జనం కళ్ళు మెరిశాయి. కానీ చూస్తూ ఉండగానే గారడివాడు వాటన్నింటినీ ఆ చిన్న పాత్రలో పోసి మాయం చేసేశాడు. ఆ తర్వాత అతడు రైల్ టికెట్ చేసి చూపెట్టడం, మనిషి గొంతు కోసి మళ్ళీ దాన్ని అతికించడం, అటువంటి పనులు చేసి అక్కడున్న జనాభా మెప్పు పొందాడు. అక్కడ చేరిన వారందరికీ సలాం చేసి తోచింది ఇవ్వమంటూ అడిగాడు. అడగడమే కాక బ్రతిమాలుతున్నాడు. శాంతి తన జేబులో నుంచి 2 రూపాయల నోటు తీసి గారడివాడికి ఇవ్వబోయాడు. కానీ అతని చేతిలోని నోటును ఎవరో లాక్కున్నారు. శాంతి చరణ్ కోపంగా ఆ వ్యక్తి వైపు చూశాడు. అతడు నవ్వుతున్నాడు. బాగా పెరిగిన గడ్డం, దాంతో పోటీ పడుతున్న మీసాలు, బాగా మాసిపోయిన బట్టలు, సగం కాలిన సిగరెట్తో అతను వికృతంగా ఉన్నాడు. ఆ డబ్బులు ఇలా ఇవ్వు, ఆ గారడివాడికి ఇవ్వాలి. శాంతి చరణ్ కళ్ళు నిప్పుల్లా ఉన్నాయి. అతడు ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. 2 రూపాయల నోటు అతని చేతి వేళ్లలో వయ్యారంగా తిరుగుతోంది. శాంతి చరణ్ తిరిగి తెలుగులోనే కోపంగా అన్నాడు, నిన్నే మర్యాదగా ఇచ్చేయి, లేకపోతే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది. పోలీసుల్ని పిలుస్తావా? అతను స్వచ్ఛమైన తెలుగులో తిరిగి సమాధానం చెప్పేసరికి శాంతి చరణ్ కొంచెం మెత్తబడ్డాడు. ఆగావేం, పిలువు. ఆ పుణ్యం కూడా కట్టుకున్నావా? బ్రతికిపోతాను. బయట బ్రతకడం కష్టంగా ఉంది. అత్తవారింట్లోనైనా కొంత నయం. ఈసారి శాంతికి బాగా కోపం వచ్చింది. అతడు గడ్డమతన్ని గట్టిగా పట్టుకున్నాడు. పోలీస్, పోలీస్! అప్పటికే అక్కడున్న జనం వారిద్దరినీ చుట్టుముట్టారు. వారు బెంగాలీ భాషలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కనుచూపు మేరలో పోలీసు జాడ కనిపించలేదు. ఒరేయ్ శాంతి, నీకు పోయిన కళ్ళు మళ్ళీ వచ్చాయని సంతోషించాను. కానీ వాటికి మనుషులను పోల్చుకునే శక్తి పోయినందుకు బాధపడుతున్నాన్రా. సరే ఇటు చూడు, నేన్రా, బాగా చూడు. అతడు శాంతి చరణ్ని కంగారుగా అడిగాడు. అప్పటికి అతన్ని పరీక్షగా చూస్తున్న శాంతి చరణ్ కళ్ళు ఒక్కసారి నులుముకున్నాడు. నువ్వా హరిదాస్? ఎంత మారిపోయావు? గీత ఎలా ఉంది? తనని గుర్తించినందుకు హరిదాస్కి ఎంతో సంతోషమైంది. అతడు ఒకసారి స్నేహితుడిని గాఢంగా కౌగిలించుకున్నాడు. అతని కళ్ళ వెంట 2 కన్నీటి బొట్లు రాలి బాగా పెరిగిన గడ్డం మీద పడి ముత్యాల్లా మెరుస్తూ కిందికి జారిపోయాయి. అక్కడ చేరిన జనం బెంగాలీలో ఏదో అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. హరిదాసు కౌగిల్ని శాంతిచరణ్ అయిష్టంగా విడిపించుకున్నాడు. గీత ఎక్కడుందిరా? హరి, నాకు త్వరగా ఆమెను చూపించు. అతని మాటలకి హరిదాసు చిరునవ్వు నవ్వాడు. శాంతి, ఆ విషయం చెప్తాను. నీ విషయం పూర్తిగా చెప్పరా? మీ అమ్మ ఎలా ఉంది? ఈ మధ్య మన గోపవరం వెళ్ళొచ్చావా? అక్కడి విషయాలేమిటో అంటూ అతను నెమ్మదిగా నడక సాగించాడు. తాను అడిగిన విషయాన్ని వదిలేసి ఏదో మరో ప్రసక్తి తీసుకొచ్చిన హరిదాస్ మీద అతనికి ఎంతో కోపం వచ్చింది. ఆ గోపవరం విషయం నాకెందుకు? ఆ ఊరేలా పోతే నాకెందుకు? ఎప్పుడైతే మా అమ్మ పోయిందో ఆనాడే ఆ ఊరికి నాకు సంబంధం తెగిపోయింది. అది సరే, నేను అడిగిన విషయం చెప్పు. అతడు హరిదాసును తొందర పెట్టాడు. ఒరే శాంతి, తావలచింది రంభ, తాను మునిగింది గంగ అని భావించే నీకు విషయాన్ని ఎలా చెప్పాలో అర్థం కాకుండా ఉంది. నన్ను చూసావా? చూచిన వాడివి
నా ఆకారాన్ని బట్టైనా నా స్థితి గ్రహించి దీనికి కారణాలు అడిగావా? లేదు, అడగవు. ఎందుకు అడుగుతావు? నీ ఆలోచనంతా ఆ గీత మీదే ఉంది, అంతే కదూ? శాంతిచరణ్ తనకు గీత విషయమే ముఖ్యం అన్న ధోరణిలో మాట్లాడాడు. ఇంక తనతో మాట్లాడి ప్రయోజనం లేదనుకున్నాడు హరిదాసు. గీతను చూస్తావా? అతను ప్రశ్నించాడు. శాంతిచరణ్ కళ్ళు ఆశగా మెరిశాయి. అవును హరి, ఆమెను వెంటనే చూసి తీరాలి. అంతవరకు నాకేది గిట్టదు. సరే, అలాగైతే నా వెంట నడు. హరిదాసు ముందుకు నడక సాగించాడు. అతని వెంట శాంతిచరణ్ కూడా నడుస్తున్నాడు. మెయిన్ రోడ్డు వెంట నడిచి హరిదాసు ఇప్పుడొక సందులో నడుస్తున్నాడు. పట్నంలో ఎవరి పని వారిది. అందుకే హరిదాసును శాంతిచరణ్ను అక్కడ వారెవరూ గమనించటమే లేదు. అలా వారు మరికొంత ముందుకు నడిచారు. మురుక్కాలువకు పక్కగా వారు నడుస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న అన్ని పూరిపాకలు, కొన్నింటి మీద చిరిగిపోయిన పట్టాలు కప్పబడి ఉన్నాయి. మరికొన్నింటి మీద పాత చింకిగుడ్డలు, పట్టాలు, పాత రేకులు కలిసిన సహజీవనం చేస్తున్నాయి. దాదాపు ఆ ప్రదేశంలో ఉన్న ఇళ్లన్నింటిలోనూ సూర్యచంద్రులు కాపురం చేస్తున్నారు. ఎండకు ఎండి, చలిగాలికి వణికి ఆ ప్రదేశంలో ఉన్న మానవాకారాలు జీవోత్సవాల్లాగున్నాయి. పెద్దలు అర్ధనగ్నంగా ఉంటే పిల్లలు పూర్తి నగ్నంగా ఉన్నారు. అస్థిపంజరాలు పగటిపూట లేచి విహరిస్తున్నాయా అన్నట్లుందా ప్రదేశం. ఆ మురిక్కాలువ ఆ మధ్యాహ్నపు ఎండకు బాగా వేడెక్కింది. కుళ్ళు, కంపు ఆ ప్రదేశాన్నంతా ఆక్రమించింది. భరించలేనంత కంపు కొడుతూ ఉన్న ఆ ప్రదేశంలో నడుస్తున్న శాంతిచరణ్ ముక్కులకు చేతి రుమాలు అడ్డుపెట్టుకొని నడుస్తున్నాడు. ఆకలికి పిల్లలు ఆర్తనాదాలు చేస్తుంటే ఆలి మీద అధికారం చెలాయిస్తూ అప్పుడప్పుడు ఒక గుక్కెడు కళ్ళు తాగుతున్నాడో వ్యక్తి. కండలు తిరిగిన శరీరంతో కైపెక్కి ఆడదాన్ని కొట్టి ఆనందిస్తున్నాడో అభాగ్యుడు. ప్రకృతి ఆ ప్రదేశాన్ని చూసి సిగ్గుతో తలవంచుకుంది. ఆ దృశ్యాన్ని చూడలేక కాబోలు ఆకాశం అప్పుడే మబ్బులం చాటుకు తప్పుకుంటోంది. ప్రకృతి కన్య బాధ చూడలేక సూర్యుడు కూడా మబ్బుల చాటుకు తప్పుకున్నాడు. ప్రకృతి కన్య కళ్ళల్లో నుంచి కన్నీటి చుక్కలు ఆ ఇళ్ళు అనబడే వాటి మీద రాలాయి. శాంతిచరణ్కు హరిదాసు ప్రవర్తన మీద అనుమానం వేసింది. ఏ హరి, ఎక్కడికి దారి? నరకానికి పోయే మార్గం కన్నా అన్యాయంగా ఉందే. వెనక్కి తిరిగిపోదాం. ఎంతో అధికారపూర్వకంగా ఉన్నాయి అతని మాటలు. ఎక్కడికా? బాగుంది నీ ప్రశ్న. గీత దగ్గరికి తీసుకెళ్ళమన్నావు, తీసుకెళ్తున్నాను, అంతే. అతని సమాధానం చాలా నిర్లక్ష్యంగా ఉంది. ఇంకా ఎక్కువగా అడిగితే గీతను చూపించడం మానేస్తాడేమోననే భయంతో శాంతిచరణ్ అతని వెంట నడుస్తూ ఆలోచిస్తున్నాడు. శాంతి. నడుస్తున్న హరిదాసు అతన్ని నెమ్మదిగా పిలిచాడు. కానీ శాంతిచరణ్ తాను చూడబోతున్న గీతను మనసులో ఊహించుకుంటున్నాడు. రంభ, ఊర్వశి, తిలోత్తమ బొమ్మలు అతని కళ్ళ ముందు నిలిచి ఇట్టే మాయమైపోతున్నాయి. అజంతా చిత్రాల్లోని సుందరీమణులు శాంతిచరణ్ ఊహాసుందరి అయిన గీతను చూసి సిగ్గుతో తలలు వంచుకుని అతని కళ్ళ ముందు నిలబడలేక మాయమైపోతున్నాయి. శాంతి. ఈసారి హరిదాసు మరింత గట్టిగా పిలిచాడు. అప్పటికి శాంతిచరణ్ పలకలేదు. ఈసారి అతడు శాంతిచరణ్ అంటూ రైలింజన్లా అరిచాడు. ఏమిట్రా? నిద్రలో నుంచి మేల్కొన్నవాడిలా ఉంది అతని సమాధానం. ఈ ప్రదేశంలో ఉండే ప్రతి వాళ్లకు వెనక ఒక పెద్ద గాథ ఉంటుందిరా. ఇవన్నీ భగ్నజీవుల గాథలకు మామూలు. ఓ హంసలన్నీ ఒక చోట చేరితే కాకులన్నీ ఇంకో చోట చేరుతాయి. బ్రతుకు మీద ఆశ వదులుకోలేక, మరోవైపు బ్రతుకు తెరువు దొరక్క బక్క చిక్కిన ఆ మానవాకారాలు ఈ మురికిపేటలో తేనెపట్టుకు పట్టిన తేనెటీగల్లా ఉన్నారు. హరిదాస్ ఇంకా ఏదో చెప్పుకుపోతున్నాడు. అబ్బా, ఆపు నీ సొద. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? మబ్బు మరో దిశకు జారింది. ఈసారి శాంతిచరణ్ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా హరిదాసు తన ముఖాన పడుతున్న ఎడమ చెయ్యి అడ్డుపెట్టుకొని చూపులు ముందుకు ప్రసరింపచేశాడు. అతడు అలాగే చూస్తూ, తస్సాదియ్యా ఉందిరా, ఇప్పుడే గుడిసెలోకి వెళ్ళింది అంటూ నడక వేగం హెచ్చించాడు. త్వరగా గుడిసె చేరుకున్నాడు. అతను నడుం వంచి ఆ గుడిసెలోకి వెళ్ళాడు. ఎవరో రావడం గమనించింది గీత. నువ్వా? అతడి వైపు ఆశ్చర్యంగా చూసింది. ఆమె ముఖంలో ముందుగా కోపం, తరువాత దుఃఖం, వెంటనే రంగులు మారాయి. ఏ మొహం పెట్టుకుని వచ్చావసలు? నా విషయం అలాగుంచు, మరి ఈ పిల్లల గతే అంటూ శోకాలు మొదలెట్టింది. చింకి చాప మీద పండుకుని ఉన్న 6 పిల్లలు తోళ్లు కప్పిన ఎముకల పోగుల్లా ఉన్నారు. ఆకలికి వారు మెలికలు తిరుగుతూ వానపాముల కుప్పల్లా ఉన్నారు. హరిదాసు పిల్లల వంక అసహ్యంగా చూశాడు. ఏమిటి అలా చూస్తావు? కాని దేశం తెచ్చావు, కడుపు నిండా తిండి పెట్టలేకపోయావు, కడుపు నిండా బిడ్డల్ని పుట్టించావు. ఛీ, సిగ్గులేదు. ఇల్లు వదిలి
నెల కావస్తోంది. పెళ్ళాం పిల్లలు ఏమయ్యారో అని కొంచెమన్నా ఉందా? ఏయ్, ఎవరే పెళ్ళాం? పెళ్ళామట పెళ్ళాం. తాళి కట్టిన దానికన్నా లేదింత అధికారం. పిల్లలట పిల్లలు. ఎవరికే పిల్లలు? అవన్నీ నీ పాపం మూటలు. చూసి ఆనందించు. హరిదాసు వికృతంగా నవ్వుతున్నాడు. అవును, ఏమన్నా అంటావు? నాకిక్కడ దిక్క మొక్క. తెచ్చావు, నీ సరదా తీరిన తర్వాత ఊరి మీద పడ్డావు. తాగుడు, జూదం, తిరుగుడు నేర్చుకున్న నీకు ఏది కనబడుతుందట? నా ఉసురు, నా పిల్లల ఉసురు తగలకపోతుందా? ఆమె కోపంగా అరుస్తోంది. హరిదాసు ఆ అరుపులకు అలవాటులాగుంది. అందుకే అతడు ప్రశాంతంగా ఆమె వంక చూశాడు. చివరిదాకా కాల్చిన సిగరెట్ పీకను మరోమారు జాగ్రత్తగా ఒక దమ్ములాగి నేల మీద విసిరికొట్టి కాలితో గట్టిగా రుద్దాడు. అంతవరకు బయట నిలబడి వాళ్ల మాటలు వింటున్న శాంతిచరణ్ లోపలికి తొంగి చూశాడు. గీతనేమైనా చేస్తాడేమోనన్న అనుమానంతో అతను మరో అడుగు ముందుకు వేశాడు. హరిదాసు అతనితో పాటు గీత అతన్ని చూశారు. అరే శాంతి, ఇట్రా. ఇదిగో చూడాలన్నావు, చూడు, బాగా చూడు. ఏది, ఒక 10 పారేయ్, మళ్ళీ వస్తా. అరే అలా చూస్తావేరా? కొంచెం మందేసుకోవాలి. ఇది నా ఫీజురా, ఫీజు. గీత దగ్గర కమిషన్ తర్వాత తీసుకుంటా. శాంతిచరణ్ అతన్ని అక్కడి నుండి పంపేయాలన్న ధోరణితో 10 రూపాయల నోటు ఒకటి తీసి అతని చేతికిచ్చాడు. అరే బ్రదర్, వస్తా, కలుస్తా. ఎప్పుడో కనిపించే స్నేహితుడి కన్నా రోజూ తాగే మందు, రోజూ చూసే పెళ్ళాం లేకపోతే ఎలాగో ఉంటుందిరా. వస్తాను, టాటా. అతడక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తనకొక అడ్డు తొలగిపోయింది అనుకున్న శాంతిచరణ్ స్వేచ్ఛగా శ్వాస పీల్చాడు. అతడు గీత వైపు ఒకసారి చూశాడు. అతని చూపుల కోసమే కాచుకుని ఉన్న గీత చూపులు అతని చూపులతో కలిశాయి. గీత, నువ్వేనా ఇలా? అతడేదో చెప్పబోయాడు. కానీ ఎడారిలో ఇంకిపోతున్న నీళ్లల్లా అతని గొంతులో మాటలు అదృశ్యమయ్యాయి. శాంతిచరణ్, బాగున్నావా? నీ కళ్ళు చాలా బాగున్నాయి కదూ. ఇంటి దగ్గర అంతా కులాసాయేనా? అయ్యో, నిలబడ్డావేం? కూర్చో. ఆమె చింకి చాప నేల మీద పరిచింది. వారొకరినొకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు. గీత, నువ్వేనా? ఇలా అయిపోయావేం? ఈ పిల్లలంతా నీ పిల్లలా? ఆమె అలాంటి ఓదార్పు మాటలు విని చాలా కాలమైంది. ఆమెలో దాగి ఉన్న దుఃఖం ఒక్కసారిగా పొంగి కళ్ళ వెంట ప్రవహించింది. శాంతిచరణ్ ఆ మోసగాడి మాటలు విని నా సర్వస్వం పోగొట్టుకున్నాను. మొదట్లో ఎంతో ఆప్యాయ తొలకబోశాడు. రాను రాను కసాయివాడి కన్నా కరుడుగట్టుకుపోయాడు. పిల్లా జల్లా లేరు. త్రాగటం, ఊరి మీద పడి తిరగటం. శాంతిచరణ్ ఆమె వైపు అలాగే చూస్తున్నాడు. ఆమె సిగ్గుతో తలవంచుకుంది. చెరుగులు పట్టిన చీర చెరుగును శరీరం మీద కప్పుకోవడానికి ప్రయత్నించింది. మేజా బల్ల మీద పరిచిన గుడ్డలా ఉంది ఆమె వక్షం. కాంతి విహీనమైన ఆ కళ్ళు అతన్ని అదోలా చూస్తున్నాయి. ఎర్రగా ఉన్న ఆ కళ్ళు చూడగానే శాంతిచరణ్కు డేంజర్ లైట్లు గుర్తుకొచ్చాయి. రాలిపోయిన శిరోజాలు గుర్తులేక ఆమె తన ముంగురులను సరిచేసుకోవడానికి ప్రయత్నించింది. వాటి స్థానంలో ఆమెకు ఎముకలు తగలడంతో ముఖం తుడుచుకోవడానికి చేతిని చెక్కిళ్లపైకి తెచ్చింది. అక్కడున్న ఆ పెద్ద పెద్ద గుంటల్లో ఆమె చేతివేళ్లు లోతుగా పోయాయి. ఆమె చిరునవ్వు నవ్వింది. వాడిపోయిన ఆకుల్లా ఉన్న పెదవులకు వెనక పళ్ళు అనబడే గారపట్టిన ఎముకల వరస కనిపించింది. పిశాచానికి ప్రతిరూపంగా ఉన్నదామె. అప్పటి వరకు కన్నార్పకుండా చూస్తున్న శాంతిచరణ్ గీత అంటూ ఒక్కసారి తన 2 చేతులతో కళ్ళు మూసుకున్నాడు. గీత విషయం తెలియక కంగారు పడింది. ఆమె అతని దగ్గరగా వచ్చి భుజం పట్టుకుంది. శాంతి, ఏమైంది? కళ్ళకేమైనా బాధ? ఆమె కంగారుగా అడిగింది. అవును గీత, కళ్ళకు బాధే. ఈ కళ్ళు రాకుండా ఉన్నా ఇలా బాధపడేవాడిని కాదు. గీత, నీ అందం, నీలో ఉండే ఆ వయ్యారం, నీ సొగసు అంతా ఏమైంది? భగవాన్, నాకు ఈ కళ్ళెందుకిచ్చావు? నా గీతను కాదు గీతను, నేను ఊహించుకున్న గీతను, నేను ఇన్నాళ్లుగా నోచుకుంటున్న ఆ గీతను ఇలా చూస్తున్నానా? ఇది కళ, నిజమా? అందం, ఆకారం అంటున్నాడు శాంతిచరణ్. ఆమె నవ్వింది. పిచ్చివాడా, నేను నీ గీతనే. కాకపోతే కాల ప్రభావం వల్ల ఇలా ఉన్నా. నువ్వు అన్నావంటే మళ్ళీ 4 రోజుల్లో నువ్వు అనుకున్న గీతనైపోతా. శాంతి, నా శాంతి, నీలో మార్పు ఏమీ లేదు. ఆనాటి శాంతి ఈనాటికి అలానే ఉన్నాడు అంది ఆమె అతని చెక్కిళ్ళు నిమురుతూ. అంతవరకు ఏదో ఆలోచనలో ఉన్న అతను ఆమె చేతివేళ్లు కటువుగా తగిలాయి. దాంతోపాటు ఆమె ప్రవర్తన అతనికి నచ్చలేదు. అతడు ఆమెను మౌనంగా దూరంగా జరిగాడు. వెంటనే తన జేబులో నుండి కర్చీఫ్ తీసి ముక్కు మూసుకున్నాడు. గీత కాలిన పాక, కూలిన గోడలు, పోయిన యవ్వనం, జరిగిన కాలం ఏదీ తిరిగి రాదు. హరిదాసుతోనే కాలం గడుపు, అంతేగాని ఆశలకు అరులు చాచకు.
వస్తా. అతను లేచాడు. శాంతి, నాకు సరైన తిండి బట్ట ఉంటే ఒక్క నిమిషంలో 16 ఏళ్ల పడుచులా తయారవుతాను. ఈ సినిమాలు వచ్చిన తర్వాత అనాకారులంతా అర నిమిషంలో భూలోక రంబలవుతున్నారు. 60 ఏళ్ల ఆవిడ అందాల రాశిగాను 16 ఏళ్ల పడుచు పళ్ళూడిపోయిన అవ్వగాను తయారు చేసి చూపించే సినిమాలు ఎన్ని చూస్తున్నాం మనం. శాంతి, నా పిచ్చి శాంతి, నాకు ఒక అవకాశం ఇచ్చి చూడు, నా తడాకా చూపిస్తాను. ఆమె వయ్యారంగా నడుస్తూ అతని దగ్గరగా వచ్చి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. చేప మీద పడుకున్న ఆ ఎముకల గూళ్ళు కుళ్ళిన పండులని పొరుగుల్లా కదిలాయి. శాంతిచరణ్ ఆమెను గట్టిగా తోశాడు. ఆమె దూదిపింజలా ఎగిరి దూరంగా పడిపోయింది. ఆమెను చూసిన అతనికి జాలి వేసింది. గీతను లేవనెత్తడానికి అతడు ఆమె దగ్గరికి వెళ్ళాడు. దెబ్బ తగిలిందా? గీత నీరసంగా నవ్వింది. దెబ్బ? శాంతి, నా శరీరానికే కాదు, నా గుండెల మీద కూడా ఇలాంటి దెబ్బలు చాలా తగిలాయి. పొట్ట కోసం నేను చేసింది పాపమే కావచ్చు. ఆమె ఆయాసపడుతూ ఉండటంతో అతను ఆమెకేదో చెప్పబోయాడు. శాంతి, ఇంకా నువ్వు చెప్పవలసింది, నేను వినవలసింది ఏమీ లేదు. అందంగా ఉండే పువ్వును చెట్టు నుంచి కోసి తలలో పెట్టుకుంటారు, వాడిపోగానే పారేద్దామనుకున్నా. అలాగే మీ మగవారు అంతే. అందమైన ఆడదాన్ని ఆమె ఇంకా చెప్పలేక ఏడుస్తోంది. కానీ ఏనాడో ఎండిపోయిన ఆమె కన్నీళ్లు మాత్రం కనిపించనే లేదు. నేనిలా తయారవడానికి కారకులెవరు? నీకు బాధ్యత లేదా? మీరు మగవారు, అందుకే అంటూ ఆమె కళ్ళు గట్టిగా మూసుకుంది. శాంతిచరణ్కి మాట రాలేదు. అతను తన జేబులో చేపెట్టాడు. నోట్ల కట్టలు 2 అతని చేతిలోకి వచ్చాయి. వాటిని ముడుచుకుపోయిన ఆమె చేతివేళ్ల మధ్య పెట్టాడు. ఆమె కళ్ళు నీరసంగా తెరుచుకున్నాయి. ఆ చూపులు శాంతిచరణ్ చూపుల్లో కలిశాయి. అతని కళ్ళు బాధగా మూసుకున్నాడు. తీసుకో గీత, 5,000. నీ భవిష్యత్తు దీనివల్ల బాగుపడుతుందేమో చూడు. అతడు వంగాడు. 2 కన్నీటి చుక్కలు అతని కళ్ళల్లో నుంచి ఆమె చెక్కిళ్లపైన రాలాయి. గీత కళ్ళు తెరిచి అతని వైపు చూసింది. వస్తా గీత. అతడు అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు. విజయవాడ పంపు నీళ్లతో సుచరితతో పాటు పిల్లలు కూడా కడుపులు నింపుకున్నారు. పెద్ద పెద్ద పట్టణాలలో లాగానే విజయవాడ ప్రజలు తమ తమ పనులు చూసుకుంటున్నారు. కష్టాలలో కాలం వెళ్ళబోస్తున్న సుచరిత పూర్తిగా మారిపోయింది. ఆమెను గుర్తుపట్టడం కూడా చాలా కష్టంగా ఉంది. తెలిసిన వారెవరైనా ఆమెకు కనిపిస్తే ఎలాగో వారి దృష్టి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండేది. ఆమె గాంధీ హిల్కు వెళ్లే దారిలో నడుస్తోంది. పెదబాబు ఆమె చీర పట్టుకుని నీరసంగా నడుస్తున్నాడు. చిన్నబాబు నీరసంగా ఆమె భుజాన పడున్నాడు. హలో సుచరిత గారు. ఆ పిలుపుకు ఆమె అదిరిపడింది. ఆ పిలిచిందెవరా అని అయిష్టంగా చూసింది. అరే, ఏమిటి సుచరిత గారు ఇట్లా అయిపోయారు? తాను సుచరిత కాదని, అతను పొరపాటు పడుతున్నాడని అతనికి నచ్చజెప్ప చూసింది. కానీ ఈలోగా అతను ఆగలేదు. అరే, నేను తబలా తాజుద్దీన్ సాహెబ్, గుర్తుపట్టలేదా? మీది నాట్యానికి, నాది తబలా, మరి శాంతిచరణ్ కా వయలిన్. అరే జ్ఞాపకం కరో. అతనంత ఖచ్చితంగా అడుగుతూ ఉంటే ఆమె కాదనలేకపోయింది. తాజుద్దీన్ ఆమెను ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఆ గుర్తే శాంతిచరణ్కు నజరొచ్చింది. ఇట్టా ఉడాయించాడు. చచా, క్యా ఆద్మీ హై, నాకు పనుంది, వెళ్తా. ఆమె ముందుకు వెళ్ళబోయింది. అరే సుచరిత, మాకి అంతా తెలుసు. అన్నం నీళ్లు లేకుండా ఎందుకు బాధ? పిల్లల్ని చూడు. అరే ఆవో, మేరీ బాత్ సునో. నాది ఇప్పుడు ఏ మ్యూజిక్ పార్క్ చాలా బాగుండాది. దాంట్లో రోజు డ్యాన్సు, గానా బజానా, స్కిల్ గేమ్స్ ఉంటాయి అమ్యూజ్మెంట్ పార్క్లో. తాజుద్దీన్ గారు, మీరు చాలా అదృష్టవంతులు. వస్తా అంటూ ఆమె మళ్ళీ కదలబోయింది. అతడు ఆమెకు అడ్డుగా నిలబడి, అరే మీరు పోతే పోయార్, బచ్చోంకా క్యా హే, పిల్లల్ని ఎవరు చూస్తారు? అందుకే నా అమ్యూజ్మెంట్ పార్క్లో డ్యాన్స్ కరో, పైసా మిలేగా. దాంతో పిల్లలకి తిండి తిప్పలు అన్నీ. పైసా, తిండి. ఆమె కళ్ళు ఆశగా మెరిశాయి. తిండి పేరు చెప్పగానే పిల్లలు నాలుకలు బయటికి చాచి పెదవులు తడుపుకున్నారు. తాజుద్దీన్ గారు, నాట్యం నేను ఇప్పుడేం చేస్తానో? నాలో శక్తి లేదు, చురుకుదనం లేదు, ఆరోగ్యం అంతకన్నా లేదు. అన్నీ ఉంటేనే ప్రజలు ఈ రోజుల్లో ఒక కళాకారుణ్ణి గౌరవించడం లేదు. ఇంకా నా వల్లేమవుతుంది? ఆమె సమాధానం నీరసంగా వచ్చింది. అరే తుమ్ బడే కళాకార్ హో, మీది గొప్ప పేరు. 4 రోజులు బాగా తినండి, అన్నీ అప్పుడే వస్తాయి. అంతే, పద. ఆమె నవ్వింది. ఆ నవ్వు హేళనగా ఉండటంతో అతడు కొంచెం రెచ్చిపోయాడు. అరే అనుమానం హైతో ఇదిగో ఈ 100 అడ్వాన్స్ ఉంచు.
అతను జేబులోంచి 100 రూపాయల కాగితం తీశాడు. ఆ పచ్చనోటు గాలికి రెపరెపలాడుతోంది. అప్పటి వరకు స్తంభించి ఉన్న గాలికి 100 రూపాయల నోటు స్పర్శ తగలగానే అది బాగా కదులుతోంది. ఆమె ఆ 100 రూపాయల నోటు వంక అతని వంక అనేకసార్లు చూసింది. పిల్లలిద్దరూ ఆ నోటు వైపు ఎంతో ఆశగా చూస్తున్నారు. ఈ డబ్బు మహిమ గాలికే తెలిసినప్పుడు పిల్లలకు మాత్రం ఎందుకు తెలియదు? క్షమించండి, నేను నాట్యం చెయ్యను. కూటికి లేకపోయినా ఉంటాను గాని నా శాంతి అనుమతి లేందే కాలికి గజ్జె కట్టను. అరే పిచ్చమ్మ, అరే పిచ్చి అమ్మ, మనుషులు పోతే వాళ్ళతో మనం పోతామా? క్యా బాత్ హే? మీరు అంటే మళ్ళీ మీకి బంగారు బొమ్మని చేస్తా. అంతే. మీ అభిమానానికి నమస్కారాలు. ఈ అస్థిపంజరాన్ని ఒక మంచి బొమ్మను చేస్తానన్నారు. ఆ జనం ముందు ఆడించితే మీకొచ్చేవి డబ్బులు కాదు, దెబ్బలు, తిట్లు. నా దారిని నేను పోతా బాబు, రా వెళ్దాం. ఆమె శరత్ చేయి పట్టుకుని 2 అడుగులు మళ్ళీ ముందుకు వేసింది. ఈసారి తాజుద్దీన్ తన చెయ్యి ఆమెకు అడ్డు పెట్టాడు. అరే పిచ్చిదానా, కళాకారులకు ఏక్ భార్య ఏక్ భర్త. అతడు విరగబడి నవ్వుతున్నాడు. వారి పక్క నుంచి నడుస్తున్న ఒకరిద్దరు వారిని చూశారు కానీ అంతగా పట్టించుకోలేదు. ఎవరి పొట్టతిప్పలు వాళ్ళవి. సాయిబు గారు, మీరన్నది నిజం కావచ్చు, కానీ నా బోటి అనాకారికి ఎముకల బొమ్మకు అవి పనికిరావు. మరింకెవరినైనా చూసుకోండి. వస్తా. అరే టైరో, వస్తా. క్యా వస్తా? మీకు ఇట్లా తిరిగితే పిల్లలు చెడిపోతే మీది ఆరోగ్యం కూడా కొంచెం ఆలోచించండి. ఆమె ఆలోచనలో పడింది. ఆమె ఆలోచిస్తూ ఉంటే తాజుద్దీన్ శరత్ని దగ్గరకు తీసుకున్నాడు. హరే బాబు, నీకి తమ్ముడికి మంచి మంచి బట్టలు కూడా నా దగ్గరకు ఉంటావా? అతని మాటలకు శరత్ ఉంటానన్నట్లు తలాడించాడు. తాజుద్దీన్ ఎగిరి గంతేశాడు. నాది మాట బాబు, ఈ 100 బయానా. నువ్వు నీ తమ్ముడు నాకు బేటాలు. మీది అమ్మ నాకు ప్యారీ. ఈ విషయం తెలియని శరత్ తలూపేస్తున్నాడు. ఆ మాట విన్న సుచరిత తాచుపాములా లేచింది. సాయిబు గారు, మీకు పెళ్లి కాలేదా? అరే క్యా బాత్ హే? మాది పెళ్ళి, పిల్లలు అన్నీ అయ్యాయి. మరి ఇంకా ఆడవాళ్ళ అవసరం? ఆమె మాటలు పూర్తి కాకుండానే అతడు, మాది మజబ్ మే ఎన్ని ఔరత్ అయినా పర్వానై. నువ్వు అంటే ఈరోజు సాయంత్రమే నిఖా. అమ్యూజ్మెంట్ పార్క్లో నీది ఆదా వాటా, నాది ఆదా వాటా. నీది డ్యాన్సు, నాది తబలా. అబ్ దేకో, జనం, పిచ్చి జనం అదే వస్తుంది. ఖావో మజా కరో. మమ్మీ ఒప్పుకో, నాకు తమ్ముడికి అన్నమన్న దొరుకుతుంది. శరత్ తల్లి చేయి పట్టుకుని ఊపుతూ అన్నాడు. ఆమె కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. బాబును ఆ నిమిషంలో చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఇంతలో తాజుద్దీన్, అది మాట బేటా, జీతే రహో. అతడి కోపతాపాలు ఒకసారి మెలిపెట్టాడు. మళ్ళీ నవ్వుతూ సుచరిత వైపు చూశాడు. ఆమెలోని కోపం పాలపొంగు మీద నీళ్లు పడ్డట్లు సమసిపోయింది. బాబు, సాయిబు గారు కూడా చిన్నతనంలో ఆయన మమ్మీకి ఇటువంటి బేటాలే ఇచ్చారా అని అడుగు. అడగటానికి ఏం సంశయించకు. ఆడదానికి శీల ముఖ్యమో డబ్బు ముఖ్యమో అడుగు. ఆయన తల్లిని ఇలా ఎన్ని చేతులు మార్పించాడో అడుగు. అడగరా? అలా చూస్తావేం? తల్లిని తర్చిన కొడుకు ఎంతమందికి తెలుసో అడగరా? అడగవేం? ఇన్ని మాటలు శరత్కి అర్థం కాలేదు. తిప్పి చెప్పడానికి అంతకన్నా చేత కాలేదు. అటు తల్లి మహంకాళిలా కోపంగా ఉంది. ఇటు ఆమె ఆజ్ఞ పాటించకపోతే తన్నులు తప్పవు. సాయిబు గారు, మమ్మీ చెప్పింది నిజమేనా? మీరు అలా చేశారా? చేశారంటే మమ్మీకి నేను చెప్పి. తన చేతిలోని 100 రూపాయల నోటు వంక తల్లి వంక చెల్లి వంక చూస్తూ ఉండిపోయాడు శరత్. అచ్చా, ఏ బాత్ హై? అట్టాగైతే ఒప్పుకోవన్నమాట. నిఖా ఇష్టం లేకపోతే చెప్పు, మనం శానా గోప్యంగా ఉందాం. నీది నాట్యం, నాది ఆనందం. అతని ఈసారి అదే పనిగా నవ్వుతున్నాడు ఆనందంగా. సాయిబు గారు, చాటుమాటు వ్యవహారం జరపాలంటే నీ బోటి వాళ్ళు ఎన్ని ఆశలు చూపించినా లాభం లేదు. అరే చోడో ఏ బాత్కో, కళాకారిక మానా ఏ హై, ఆనందం, అనుభవం. అతడు ఆమె దగ్గరికి జరిగాడు. సారాయి వాసన ఒక్కసారి ఆమెకు తగలడంతో ఆమె తల తిరిగిపోయింది. ఆమె దూరంగా జరిగింది. ఇదంతా చూస్తున్న శరత్ తన చేతిలో ఉన్న 100 రూపాయల నోటును దూరంగా విసిరి పారేశాడు. అది గాలికి కొట్టుకుపోతుంటే దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తబోయి పడిపోయాడు తాజుద్దీన్. వేగంగా వస్తున్న లారీ టైర్ల క్రింద పడి పచ్చడైపోయేవాడే. కానీ రోడ్డు మధ్య ఎగురుతున్న 100 రూపాయల నోటు లారీ చక్రం కింద పడి దానికి అంటుకొని పోయింది. లారీ వేగంగా వెళ్ళిపోతుంటే అరే మేరా నోట్ అంటూ కేకలేస్తూ లారీ వెంట పరిగెత్తలేక తాగిన మైకం కళ్లకు కప్పుకోగానే మళ్ళీ తూలి క్రింద పడిపోయాడు తాజుద్దీన్.
కళాకారుల పాలిట చీడపురుగులు, కళామ తల్లికే ద్రోహం తలపెట్టే పాపాత్ములు, కన్న తల్లినే ఖరీదుకు అమ్ముతాడు నీచులు, వీళ్ళ కళాకారులు. కళామ తల్లి, నీ దివ్య సౌధంలో ఈ అపవిత్రులకు ఇకనైనా చోటివ్వకమ్మా, చోటివ్వకు. ఆమె మాటలు అప్రయత్నంగా వచ్చేశాయి. ఒకరిద్దరు అక్కడ నిలబడి వింటున్నారు. ఆమె సిగ్గుతో తల వంచుకొని, బాబు పదండి వెళ్దాం, మన ప్రయాణం చాలా దూరం ఉంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శాంతిచరణ్ వెంటనే హైదరాబాద్ ప్రయాణమయ్యాడు. అతని మనసు ప్రతి నిమిషం పిల్లలను సుచరితను చూడాలని తహతహలాడుతోంది. అతని ప్రయాణంలో ప్రహసనం ఎంతో నెమ్మదిగా పోతున్నట్లు అనుభూతి పొందేవాడు. ఎలాగో మనసు నిబ్బరం చేసుకుని ప్రయాణం సాగించాడు. చివరికి హైదరాబాద్ చేరాడు. ఇల్లు దగ్గరవుతున్న కొద్దీ అతనిలో ఆతృత మరింత ఎక్కువ కాజొచ్చింది. టాక్సీ దిగిన శాంతిచరణ్ ఒక్క పరుగున ఇంట్లోకి వెళ్ళాడు. సుచరిత, బాబు, శరత్, చిన్నబాబు అంటూ అతని అరుపుకు ఆ ఇల్లు ప్రతిధ్వనించింది. అతని పిలుపుకు సమాధానం లేదు. అతడు చుట్టుపక్కల చూసుకున్నాడు. అతనిలో అనుమానం ఎందుకో కలిగింది. మామూలుగా తాను రోజు చూస్తున్న వస్తువులు అతనికి ఆ ఇంట్లో కనిపించలేదు. అతను మరొక గదిలోకి వెళ్ళబోయాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. షేర్వాణి సుర్వాల్ ధరించిన ఒక వ్యక్తి అతనికి ఎదురైనాడు. అతను గడ్డం సవరించుకుంటున్నాడు. నోరంతా పాన్తో నిండి ఉంది. బాగా బలంగా ఉన్నాడు. త్వరగా సమాధానం చెప్పాలన్న ఉద్దేశంతో అతడు ఆ గది మూలగా పాన్ తాలూకు ఎర్రని ద్రవాన్ని ఊశాడు. కౌన్ హై తూ, బాహర్ చలో. ఏమిటి, నా భార్య, పిల్లలెక్కడా, నువ్వెవరు, సుచరిత అంటూ అతను మరోమారు వాళ్లను గట్టిగా పిలిచాడు. ఏయ్, ఇల్లు అదిరిపోయేటట్లుగా అరిచాడా వ్యక్తి. సుచరిత నై, గిచరిత నై, బాహర్ చలో. శాంతిచరణ్ అతని వైపు కోపంగా చూశాడు. ఏయ్ భాయ్, నువ్వెవరయ్యా? నా సుచరిత, నా బాబు ఏరి, ఎక్కడ, త్వరగా చెప్పు, నీకు పుణ్యం ఉంటుంది. ఆ సాయిబు గారు తల మీద టోపీ ఒక్కసారి తీసి మళ్ళీ పెట్టుకొని, ఇది మకాన్ మేము కొన్నాం, వారితో నై మాలూం అంటూ శాంతిచరణ్ని బయటికి పంపడానికి అతడికి దగ్గరగా వచ్చాడు. అతడు ఇంకా ఆలస్యం చేయకుండా బయటికి నడిచాడు. పక్కన ఇళ్లవాళ్లు శాంతిచరణ్కు అతడు లేని సమయంలో జరిగిందంతా చెప్పారు. సుచరిత పిల్లల జాడ వారికి ఏమైనా తెలుసునేమోనని శాంతిచరణ్ ప్రయత్నించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. హైదరాబాద్ పట్నం అంతా కాలు కాలిన పిల్లల తిరిగాడు. కానీ అతని ప్రయత్నం ఏ విధంగానూ ఉపయోగపడలేదు. తిరిగి తిరిగి అతని కాళ్ళు అరిగిపోయాయి. ఆకలి దప్పలు అతనికి జ్ఞాపకమే లేవు. ఉదయం 2 గంటలైంది. అప్పటికి ట్యాంక్ బండ్ మీద ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చొని ఉన్నాడు. ఎండ తీవ్రంగా ఉంది. హుసేన్ సాగర్ నీరు వెండిలా మెరుస్తోంది. గాలికి ఆ నీటి మీద అలలు లేస్తూ పడుతూ ఒడ్డు చేరుతున్నాయి. కరిగిన ఆ వెండి అలలుగా రావడం చూస్తున్న శాంతిచరణ్ ఆలోచనలు కూడా పడుతూ లేస్తున్నాయి. బాబు, ధర్మం. ఆ మాటలు అతని ఆలోచనలని భంగపరిచాయి. శాంతిచరణ్ అటుగా చూశాడు. చాలని లంగా జాకెట్లో ఉన్న ఒక 6 ఏళ్ల పిల్ల చేతిలో ఒక కర్రతో నిలబడింది. కర్ర రెండవ చివర 60 ఏళ్లు దాటిన ముసలివాడు పట్టుకుని ఉన్నాడు. మాసిపోయిన అతని బట్టలు, బాగా పెరిగిన తలకట్టు, గడ్డం, చంకకు తగిలించిన జోలె అన్నీ శాంతిచరణ్ ఒక్క క్షణకాలం చూశాడు. ఆ ముసలివాణి తెల్లని కనుబొమ్మ క్రింద గుండ్రని పెద్ద పెద్ద కళ్ళు హుసేన్ సాగర్ నీళ్ల వైపు చూస్తున్నాయి. అతని చేతిలో ఉన్న ఏక్ తారా మీద ఆ ముసలివాడు ఏదో పాట పాడుతున్నాడు. అలా వాయిస్తూనే అతను బాబు, ధర్మం అంటున్నాడు. శాంతిచరణ్ అతని వైపు తదేక దృష్టితో చూశాడు. తర్వాత అతడు తన జేబులో చేపెట్టి ఒక నోటు తీశాడు. ఆ నోటు వైపు ఒక మారు, ఆ బిచ్చగాడి వైపు ఒక మారు చూశాడు. ఇంద తీసుకో. అతడు చెయ్యి ముందుకు చాచాడు. ఏక్ తారా వాయిస్తున్న ఆ బిచ్చగాడి చెయ్యి ముందుకొచ్చింది. అతడు గాలిలో చెయ్యి అటు ఇటు తిప్పుతూ, ఏది బాబు అంటున్నాడు. ఇటురా, ఇటు అంటూ అతని చేతిని శాంతిచరణ్ ఇస్తున్న నోటు వైపుకు మళ్లించింది ఆ పిల్ల. కొంత కష్టం మీద ఆ తాత నోటును అందుకున్నాడు. బాబు, అతని గొంతు ఎంతో జాలిగా ఉంది. ఇది ఎన్ని రూపాయల నోటు బాబు? నా దగ్గర చిల్లర లేదు, దయ ఉంచి చిల్లరుంటే. తాత శాంతిచరణ్ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాడు. తాత, అది 10 రూపాయల నోటు, అది నీకోసమే, ఉంచుకో. ఏది, నాకు ఏక్ తారా ఒకసారి ఇవ్వు అంటూ శాంతిచరణ్ అతని చేతిలో నుంచి ఆ టెంకాయ చిప్పతో తయారు చేసిన వయోలిన్ లాంటి ఏక్ తారాను అందుకున్నాడు. అతడు ఏక్ తారా వాయించడం మొదలెట్టాడు. ఎంతో శ్రావ్యంగా ఉందా వాయిద్యం. ఏదో విషాద గీతం. హుసేన్ సాగర్లో నీటి అలల్లా తేలిపోకుతుందా ఆ సంగీత ఝరి. అతని వాద్యం బాగా
వినిపించసాగింది. బాబూ, ఆవేశపడకండి. బాబూ, ఆ గుడ్డివాడు అరుస్తున్నాడు. కానీ శాంతిచరణ్ వాయిద్యం ఆగలేదు. ఏక్తారా టింగుమంటూ తెగిపోయింది. బాబూ, మీ మనసు బాగాలేదులాగుంది. బిచ్చగాడంటున్న మాటలు కూడా లెక్క చేయకుండా శాంతిచరణ్ లేచి నిలబడ్డాడు. తెగిన తీగతో ఉన్న ఏక్తారా తాతకిచ్చేశాడు. అతడు మరో 10 రూపాయల నోటు తీసి తాత చేతిలో పెడుతూ, తీగలు వేయించుకో తాత. శాంతిచరణ్ అక్కడ నిలబడకుండా వేగంగా నడుస్తున్నాడు. బాబూ, ఆగండి, ఇన్ని డబ్బులు బాబూ. అతని మాటలు వినిపించుకోకుండా శాంతిచరణ్ ట్యాంక్ బండ్ మీద ఉన్న దారి గుండా వేగంగా నడిచి వెళ్ళిపోయాడు. తాత, ఆయనే మరే. ఆయనేనమ్మా. ఏరి, నన్ను దగ్గరికి తీసుకెళ్ళు తొందరగా తల్లి. తాత తొందరలో అడుగులు ముందుకేస్తున్నాడు. ఆయన ఎటో వెళ్ళిపోయాడు తాత, శానా దూరం వెళ్ళిపోయాడు. అరే, ఆయన పరిగెత్తుతున్నాడు తాత. మనమరాలి మాటలు ఆశ్చర్యంగా విన్నాడా బిచ్చగాడు. పాపం, ఎవరో ధర్మాత్ముడు. కాదు, పిచ్చివాడు. కాదు, ఏదో నిరాశాజీవి. గొప్ప కళాకారుడు. బయటికి అనేశాడా మాటలు వింటున్నా ఆ పిల్ల. తాత, మరి నువ్వో అంది తాత చిరునవ్వు నవ్వి. పదమ్మ, ఇంటికి వెళ్దాం. ఇవాళ మనకు మంచి రోజు, బాగా సంపాదన దొరికింది. ఆ గుడ్డి తాత, ఆయన మనవరాలు ఆ ఎండలో హైదరాబాద్ వైపుగా ప్రయాణం సాగించారు. కొత్త వయోలిన్ కొన్నాడు శాంతిచరణ్. అతనికి నిద్రాహారాల మీద ఇప్పుడంతగా మనసు పోవడం లేదు. సుచరిత పిల్లలు ఎక్కడున్నారో, వారిని ఎలా కలవాలో అనేదే అతని ఆలోచన. అతని ఆలోచనలకు ఒక్కసారిగా రంగమ్మగార్ల మీదికి వరుసగా పోయింది. ఆ రోజే అతడు అక్కడికి ప్రయాణం కట్టాడు. ఎంత ఆశతో అతడు విజయవాడ చేరాడో అంత త్వరగా అతడు అక్కడి నుంచి వెనక్కి తిరిగాడు. రంగమ్మగారు ఉన్న ఆస్తంతా అమ్మేసి రంగదామరావు గారికి ఇష్టం లేకపోయినా ఆయన్ని తీసుకుని హరిద్వార్ వెళ్ళిపోయింది. ఊళ్ళ వెంట తిరిగి తన భార్యా పిల్లల్ని కలుసుకోవాలన్న ఆలోచన అతనికి కలిగింది. ముందుగా పెద్ద పెద్ద ఊళ్ళు తిరగడానికి అతడు నిర్ణయించుకున్నాడు. తిండి బట్టల మీద అతనికి ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. ఎక్కడ కూర్చుంటే అక్కడ వయోలిన్ వాయించడం మొదలెట్టాడు. ఉన్నత స్థాయికి సంబంధించిన అతని వాయిద్యం విన్న విద్వాంసులు అలాగే నిలబడి అతని వాయిద్యం వింటుండేవారు. మామూలు ప్రజలు ఆయన అడిగి తమకిష్టమైన పాటలు వాయించమని కోరేవారు. ఇష్టం ఉన్నా లేకపోయినా శాంతిచరణ్కు వారి కోరిక తీర్చక తప్పడం లేదు. కొన్ని పాటలు నాట్యానికి సంబంధించినవి, మరికొన్ని సంగీతానికి సంబంధించినవి. అలానే అతడు లలిత సంగీతం కూడా వాయించడం మొదలెట్టాడు. ఎక్కడో ఏ పార్క్లోనో ఏ సత్రంలోనో అతను కూర్చుని విషాద గీతికలు ఆలపించడంతో ఆరంభమైన అతని వాయిద్యం చివరికి ప్రజల ఇష్టానికి బలి కావాల్సి వచ్చింది. అన్నాహారాలు లేని శాంతిచరణ్కు భార్య పిల్లలు వెతకటం ఒక పనిష్మెంట్ అయింది. రాను రాను అతనిలో ఓపిక తగ్గింది. మీసాలు గడ్డాలు పెరిగిపోయాయి. అతడొక యోగిలా ఉన్నాడు. సుచరిత నాట్యం చేసేటప్పుడు వాయించే పాటలు అతడు వాయించుకుంటూ బజార్ను నడవసాగాడు. తన వయోలిన్ వాయిద్య విని సుచరిత ఎక్కడున్నా బయటకు వస్తుందని అతని ఆశ. అలా తిరిగినంత తిరిగి ఒక చోట కూర్చుని వాయించుకుంటూ ఉండేవాడు. అతని ఆకారం చూసిన వాళ్ళు అతన్ని ఒక బిచ్చగాడిగా భావించి తమకు తోచింది అతని మీదికి విసిరేయడం మొదలెట్టారు. సుచరిత, చూస్తున్నావా, మీరంతా నన్ను బిచ్చగానిగా తలుస్తున్నారు. వచ్చేయి సుచరిత, వీరి ముందు మనం నిజం చెప్దాం. అతని మాటలు విన్న జనం అనేక విధాలుగా తమ అభిప్రాయాలు వెలిబుచ్చేవారు. పాపం పిచ్చివాడు, డబ్బులిచ్చినా తీసుకొని పిచ్చివాడే నిజమైన పిచ్చివాడు అన్న ఒక పెద్ద మనిషి వాదాన్ని అక్కడున్న వారంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. కాదు, ఏదో కారణం వల్ల ఇతను గొప్ప విద్వాంసుడు, జీవితం మీద విరక్తి కలిగి ఇలా తిరుగుతున్నాడు అంటూ ఇంకో విద్యావేత్త ప్రతిపాదన విన్న జనం అది నిజమేనేమోనని తలలూపారు. ఎవరేమనుకున్నా శాంతిచరణ్ అది పట్టించుకునేవాడు కాదు. అతనికి డబ్బు మీద మమకారం లేదని ప్రజలు అతని మీద పండ్లు తినుబండారాలు పడేసేవారు. ప్రాణాలు నిలుపుకోవడానికి మాత్రం శాంతిచరణ్ 1-2 పళ్ళు తింటూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. అతను ఆంధ్రదేశం దాదాపు నలుమూలలా సుచరిత కోసం పిల్లల కోసం వెతికాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అతను ప్రయత్నం మానలేదు. అందుకే మరోమారు విజయవాడ వచ్చి భార్య పిల్లల కోసం వెతకనారంభించాడు. వయోలిన్ వాయించుకుంటూ తనకు ఓపికన్నంత వరకు పట్నం తిరిగాడు. ఇంకా తిరగలేక ఒక సత్రం అరుగు మీద కూర్చున్నాడు. సత్రం ఎదురుగా ఉన్న వేప చెట్టు క్రింద పొయ్యి ఒకటి రాజుతూ ఉంది. ఆ చెత్త ఈ చెత్త పెట్టిన పొయ్యిలో మంటలు రావడానికి ఇష్టపడడం లేదు. పొయ్యిలో నుంచి వస్తున్న పొగ ఆటంబాంబు పీల్చినట్లుగా మొదట సన్నగా బయలుదేరి కొంత దూరం పైకి వెళ్ళిన తర్వాత కుక్కగొడుగులా విశాలంగా వ్యాపిస్తూ ఉంది. పొయ్యి మీద పెట్టిన కుండలో ఏదో మరుగుతూ ఉంది. కొద్ది దూరంలో మొలకు మాత్రం గుడ్డ కట్టుకొని ఒక మగవాడు కూర్చున్నాడు.
పొడుగ్గా పెరిగిన అతని తల వెంట్రుకల్లో అతని భార్యలాగుంది. పేలు వెతుకుతోంది. ఒక పాత చీర మాత్రం అతి కష్టం మీద ఆమె దేహాన్ని కప్పుతోంది. వారికి కొంత దూరాన పూర్తి నగ్నంగా ఉన్న ఇద్దరు పిల్లలు సగం కుళ్ళిపోయిన జామపండును ఆప్యాయంగా తింటున్నారు. చుట్టపీకలోంచి వచ్చే తెల్లని పొగను గాల్లో కొదులుతూ అతను భార్యామణి ఒళ్ళో పడుకొని చెట్టు మీద వాలుతున్న పక్షుల్ని చూస్తున్నాడు. పొయ్యి మీద కుండలో ఉన్న పదార్థానికి ఒక్కసారిగా పొయ్యి మండి వేడి తగిలింది. అది పొంగింది. ఆమె లేచి వెళ్ళి అక్కడే ఉన్న పుల్లతో కుండలో 2-3 సార్లు కెలికింది. అన్నం వార్చొచ్చింది. నీ సంచిలో గిన్నె తీ, గంజి వారుస్తా. అతను సంచిలో గిన్నె తీసి ఆమె ముందుంచాడు. మూతలేని కుండలో నుంచి గంజి వార్చడానికి ఆమెకు చాలా కష్టమైంది. ఎలాగో ఆమె ఆ గంజి వార్చేసి అన్నం కుండ మళ్ళీ పొయ్యి మీద పెట్టింది. కూట్లో ఏమేసుకుని తిందాం? కారం నోరు. అతను నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. నా కాడ డబ్బులు లేవు. పొయ్యి మీద అన్నకుండ దించి కింద పెడుతూ ఆమె సమాధానం చెప్పింది. డబ్బులని ఏం చేశావు? అతను కోపంగా చూశాడు. రూపాయికి నూకలు తెచ్చా. ఇంకెక్కడ డబ్బులు? ఆమె విసుక్కుంది. కుళ్ళు జామపండు తాలూకు ఎంగిలి వాళ్ళ మూతులకు అక్కడక్కడ అంటుకుని ఉన్న ఆ పిల్లలు ఆమె దగ్గరికి వచ్చారు. అమ్మా, బువ్వ పెట్టు, ఆకలి. ఛీ, పాడుమంద, ఆగండి. ఏవయ్యా, కూట్లోకి ఏం చెయ్యను? భార్య చిరుకోపం చూసి అతనికి నవ్వొచ్చింది. అతడు ఒక చిరునవ్వు నవ్వాడు. ఏందయ్యా అట్టా నవ్వుతావు? పిచ్చేమైనా పట్టిందా? అతడు బరువుగా నిట్టూర్చాడు. అన్నంలోకి కూర. అసలు అన్నమే లేక ఒకడు అల్లాడుతుంటే ఇంకొకడికి అన్నంలోకి కూర. అదే ఉన్నవాడికి రాజభోజనం. అదే ఉన్నోడికి బట్టలు, ఇల్లు, ఆస్తి, కారు, పెళ్ళాం, తాగుడు, జూదం, అధికారం. అబ్బా, ఎక్కడికే ఈ ఆశకి అంతు? ఓయ్ ఓయ్, ఆపవయ్యా, ముందు మన సంగతి చూడు. ఏంది మెట్ట వేదాంతం? పిల్లలు తిండికి ఏడుస్తున్నారు. అతడు మరోమారు నవ్వాడు. ఆమెకు కోపం వచ్చి ముక్కుపుటాలు ఎగరేసింది. సరే, ఆ గంజిలో పడేసేయి. ఆ కూడు పిల్లలకి ముందు పెట్టు. ఆ తర్వాత మనం చూసుకుందాం. ఆమె విసుగ్గా వంచిన గంజిని మళ్ళీ ఆ కుండలో పోసి పుల్లతో కలియ తిప్పింది. పగిలిపోయిన అల్యూమినియం బొచ్చెలో ఆ పదార్థాన్ని కొద్దిగా వంచి పిల్లల ముందు పెట్టింది. వాళ్ళు ఆకలితో ఉన్న కుక్క పిల్లల్లా తినటం మొదలుపెట్టారు. నిమిషాల్లో ఆ గిన్నె ఖాళీ అయింది. ఆమె అయిష్టంగా ఆ కుండలుంచి మరికొంత వంచి వారి గిన్నెలో వంపింది. ఈసారి పిల్లలిద్దరూ గిన్నె కోసం పెరుగులాట సాగించారు. ఎవరికి వీలు దొరికినప్పుడు వారు ఆ గిన్నెలోని గంజి అన్నాన్ని తినేశారు. వారి మూతులు చేతులు ఎంగిలితో ఎంతో అసహ్యంగా తయారయ్యాయి. వాళ్ళని చూసిన భార్యాభర్తలు ఎంతో హాయిగా నవ్వుకున్నారు. కాకిపిల్ల కాకికి ముద్దు అనే తెలుగు నానుడి నిజమైంది. ఆ పిల్లలు ఆశగా తల్లి వంక అన్నం వంక చూశారు. లేవండి, ఆ వండిన కూడే కాదు, మమ్మల్ని కూడా తినేటట్టున్నారు. లేవండి లేవండి. ఆమె పిల్లల్ని కసురుకుంది. వాళ్ళు భయంగా లేచి నిలబడ్డారు. పోండి. ఏందయ్యో, దా అటా కూర్చుని ఏదాంతంలో దేవుడిని చూస్తూ కూర్చుంటే కడుపేం నిండదు. ముందు ఈ లోకంలోకి చూడు, తర్వాత పరలోకంలో సుఖం దేవుడెరుగు. ఆమె పిల్లలు తిన్న ఎంగిలి గిన్నెలో కుండలోని పదార్థాన్ని పూర్తిగా ఉంచింది. లోబి చేతి దానంలా కుండలో నుంచి అతి కష్టం మీద గంజి నూకల కూడు కొద్దిగా ఆ గిన్నెలో నెమ్మదిగా పడింది. అది చూసిన ఆ భార్యాభర్తల చూపులు కలిశాయి. భర్త జాలిగా ఆమె వైపు చూశాడు. ఆమె కోపంగా అతని వైపు చూస్తూ, తిను, మళ్ళీ ఊళ్ళోకెళ్ళి ఎక్కడన్నా అడుక్కు రావాలిగా, తిరగటానికి కాస్త ఓపికైనా ఉంటుంది, తిను. ఆమె గిన్నెను అతని ముందు పెట్టింది. అతను ఒక మారు గిన్నె వంక మరోమారు భార్య వంక చూశాడు. కూర్చున్న చోటు నుండి లేచి చిరుగుల పంచెను సర్దుకుని గిన్నె చేతిలోకి తీసుకుని భార్య దగ్గరికి వెళ్ళాడు. ఒక చేతిలో అన్నం గిన్నె, మరొక చేతిలో భార్యను దగ్గరకు తీసుకున్నాడు. ఆమె విసుగ్గా అతని వైపు చూసింది. అతను ఎంతో హాయిగా నవ్వాడు. ఆమె ఎందుకో తల వంచుకుంది. గిన్నెలోని అన్నం ముద్ద తీసి ఆమె నోటి దగ్గర పెట్టాడు. ఆమె అయిష్టంగా ముఖం మరోవైపుకు తిప్పుకుంది. అదిగో చూడు, మంచిదానివి కదూ, తిను, నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు, తిను అంటూ బ్రతిమాలుతున్నాడు. ఆమె తినకుండా మారాం చేస్తోంది. అతడు కోపం నటిస్తూ, ఇదిగో, నువ్వు తినకపోతే నా మీద ఒట్టే అన్నాడు. ఆ మాట వినగానే ఆమె భయంగా అతనికి దగ్గరగా జరిగింది. అతను ఆప్యాయంగా ఆమె నోటికి ముద్దలు అందిస్తుంటే ఆమె సిగ్గుపడుతూ తింటూ, మరి నీకో అన్నది. నాకా? అదిగో గాంధీనగరంలో ఆ పెద్ద కొంపలేదు, ఆడ ఈరోజు విందు. నానా శానా పెద్దెత్తున జరుగుతోందిలే, నాకు సరిపడా అక్కడ దొరుకుద్దులే. ఆమె తింటూ ఉంటే అది చూసిన పిల్లలిద్దరూ వాళ్ళ దగ్గరికి వచ్చారు. అది చూసిన భార్యాభర్తలు మరోమారు ఒకరినొకరు చూసుకున్నారు. అతడు ఈసారి గిన్నె తుడిచి మిగిలిన అన్నం ముద్ద తీశాడు. దాన్ని ఆప్యాయంగా ఆ ఇద్దరు పిల్లల నోళ్లలో పెట్టాడు. ఆ పెట్టడంలో నూకల కూడు కొద్దిగా కింద పడింది. వేప చెట్టు మీద కూర్చొని చూస్తున్న కాకి చప్పునొచ్చి ఆ అన్నాన్ని తన ముక్కుతో తీసుకుని మళ్ళీ చెట్టు మీద వాలింది. అక్కడే ఉన్న కాకిపిల్ల కాకిని
తల్లి కాకిని చూడగానే అరవడం మొదలెట్టింది. కాకి ఆ అన్నాన్ని ఆప్యాయంగా దాని నోట్లో కుక్కింది. అప్పటి వరకు విషయాన్ని గమనిస్తున్న శాంతిచరణ్ అదిరిపడి లేచాడు. సుచరిత, బాబూ, సుచరిత అంటూ అరుస్తూ రోడ్డున పడి పరిగెత్తుతూ ఉంటే, పాపం పిచ్చివాడు, ఒకప్పుడు గొప్ప వయోలిన్ విద్వాంసుడు, కానీ ఏం చేస్తాం అంటూ దారిని పోయే జనం తమ సానుభూతిని ఆప్యాయంగా మాటల్లో గుమ్మరించారు. బాబూ, శరత్ పిలిచావా మమ్మీ? అవును బాబు. ఆకలిగా ఉందా? లేదు, ఇందాక ఆమెవరో అన్నం పెట్టిందిగా, నేను తమ్ముడు కడుపు నిండా తిన్నాం. తిన్న తర్వాత తమ్ముడు ఏడుపు మానాడు. వాడికి ఆకలి ఎక్కువ మమ్మీ. ఏమిటి బాబు, మరి నువ్వు తినలేదుగా? వాళ్ళు బ్రతిమాలినా తినలేదు. మమ్మీ, ఎవరన్నా డబ్బులు ఇస్తే తీసుకోవద్దంటావు, మరి తినటానికి ఇస్తే తీసుకోవటం తప్పు కదూ? శరత్ ప్రశ్నకు ఆమె అతని వైపు తీక్షణంగా చూసింది. తర్వాత అతని దగ్గరగా తీసుకుని హృదయానికి ఆప్యాయంగా అత్తుకుంది. ఆమె నేత్రాలు సజలమయ్యాయి. బాబు, నీకెలా చెప్పను? చెప్తే నువ్వేం అర్థం చేసుకుంటావు? చెప్పమ్మా, అర్థం చేసుకుంటా. అతడు తల్లి ఏం చెప్తుందా అని ఆమె కళ్ళలోకే చూస్తున్నాడు. ముష్టెత్తటం నీచం బాబు. అందుకే మిమ్మల్ని డబ్బులు ఎవరిచ్చినా తీసుకోవద్దన్నా. కానీ మీ డాడీని కలవటానికి బ్రతకాలిగా, అందుకే మనం బ్రతకటానికి తినాలి. మీ డాడీ కలవగానే ఆయనకు మిమ్మల్ని అప్పగిస్తే నా బాధ్యత తీరిపోతుంది. తరువాత నేను ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటా. దాంతో ఈ కష్టాలన్నీ తీరిపోతాయి. ఆమె కన్నీరు ధారగా కారుతోంది. మమ్మీ, ఏడుస్తున్నావా? ఏడవకమ్మా. నువ్వేడిస్తే నాకు ఏడుపు వస్తుంది. మమ్మీ, కష్టాలు తీరాలంటే నుయ్యో గొయ్యో చూసుకోవాలన్నావు. మరి మాకు చూపించు, మేం కూడా నీ వెంట వస్తాం. శరత్ ఇంకా మాట్లాడకుండా ఆమె అతని నోటికి చెయ్యడ్డం పెట్టింది. బాబూ అంటూ పెద్ద కేక వేసి అతన్ని గట్టిగా కౌగిలించుకుని చాలాసేపు ఏడ్చింది. ఊరుకో మమ్మీ అంటూ శరత్ ఆమెను ఓదార్చుతున్నాడు. మధ్య మధ్య కళ్ళు తుడుస్తున్నాడు. మమ్మీ, దేవుడు ఎక్కడుంటాడు? అతని ప్రశ్నకు ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకు బాబూ? అతని వంక కన్నార్పకుండా చూస్తూ ప్రశ్నించింది. మా డాడీని చూపించమని గట్టిగా అడుగుతా. చూపించకపోతే ఇదిగో ఈ రాయి తీసుకొని కొడతా. అంతే. లేకపోతే నువ్వు ఎన్నిసార్లు అడిగినా డాడీని చూపించందే. అవును బాబు, మనుషుల కోరికలు తీర్చలేని ఆయన రాయిగా మారాడు. నువ్వెన్ని రాళ్లు పెట్టి కొట్టినా ఏం లాభం బాబు? ఆమె ఏదో ఆలోచిస్తూ కొడుక్కి సమాధానం చెప్పింది. అలా కాదు మమ్మీ, మనం ఎక్కడికి వెళ్ళినా దూరం నుంచే దేవుణ్ణి దండం పెట్టుకునే వచ్చాం. తిట్టినా దూరం నుంచే తిట్టాం. కానీ ఆయన దగ్గరుండి మొదట మెల్లిగా చెప్పి చూద్దాం. కాకపోతే ఆయన కాళ్ళు పట్టుకొని అడుగుదాం. అది కాదంటే చివరికి ఆయన్ని రాళ్లతో. బాబు ఆవేశపడుతున్నాడని గ్రహించింది. అలాంటి దేవుడు మనకెక్కడ దొరుకుతాడు బాబు? ఆమె ఆలోచిస్తూ కూర్చుంది. అతను తల్లి ఒడిలో కూర్చుని ఆమె కళ్ళలోకి చూస్తున్నాడు. బాబూ, ఆమె పెద్దగా అరిచింది. జ్ఞాపకం వచ్చిందిరా, వెళ్దాం పద. మా పెళ్ళైన దేవాలయం ఉంది. పాడుపడ్డ ఆ దేవాలయంలో దిక్కు మొక్కు లేని దేవుడున్నాడు. ఆయన ముందు జరిగిన మా పెళ్లి కూడా దిక్కు మొక్కు లేకుండా పోయింది. తల్లి చెప్పిన వెంటనే శరత్ ఆమె ఒడిలో నుంచి లేచాడు. మమ్మీ, వెళ్దాం పద. అక్కడికెళ్ళి ఆ దేవుడిని ఇష్టం వచ్చినట్లు తిట్టి కొట్టి వద్దాం. అనే కోపం తగ్గుతుంది అంటూ తల్లి చేయి పట్టుకుని లాగాడు. ఆమె చెయ్యి విడిపించుకుంటూ, పోదాం పదండి, కొన్నాళ్ళు ఏకాంతంగా అన్నా ఉంటే బాగుంటుందేమో. నిద్రపోతున్న చిన్నబాబును భుజాన వేసుకొని నడక ఆరంభించింది. చిక్కి శల్యమైపోయిన ఆమె శరీరం చిన్నబాబు బరువుకు తూలిపోతోంది. అర్ధరాత్రి దాటింది. దశమి నాటి చంద్రుడి దర్శనమే అంతవరకు కాలేదు. ప్రకృతి కాంత గమ్యం లేని ప్రయాణం చేస్తోంది. ఆమె వేసుకొని నడుస్తున్న ఆ గొడుక్కి లెక్కలేనన్ని చిన్న పెద్ద రంధ్రాలున్నాయి. కొండ మీద పాడుబడ్డ గుళ్ళో కాపురమున్న గబ్బిలాలు చీకటిని చూసి సంతోషంగా ఎగురుతున్నాయి. గుడి మీద కూర్చున్న గుడ్లగూబ ఈ దేవాలయానికి శిఖరం లేదని గట్టిగా అరిచి చెప్తూ ఉంది. పల్లవులచే నిర్మించబడినట్లుగా చెక్కబడ్డ శిలాశాసనం ఆనాటి వారి గొప్పదనాన్ని తలుచుకుంటూ తలవంచుకొని నిలబడింది. దాని ఎదురుగా బ్లూ ఎనామిల్ బోర్డు మీద రాయబడ్డ తెల్లని అక్షరాలతో ప్రభుత్వం వారు వేసిన రేకు బోర్డు గర్వంగా శిలాశాసనం వైపు, దేవుడి వైపు చూస్తూ నిలబడింది. పల్లవుల చేత కట్టబడి, రాయలచే రక్షించబడి, రెడ్డి రాజుల చేత పూజలందుకున్నట్టు ఆ ఎనామిల్ బోర్డు చెబుతోంది. తనకన్నా వివరాలు ఎక్కువగా ఇస్తున్న ఆ బోర్డు వైపే చూస్తున్న విష్ణు విగ్రహం తన చేతుల్లోని శంఖచక్రాలు గద ఎప్పుడో వదిలేసింది. కాలప్రభావానికి కొంచెం కూడా చెక్కు చెదరకుండా ఉన్న ఆ ముఖమంటపం ఆనాటి శిల్పుల ఔన్నత్యాన్ని ఎలుగెత్తి చాటుతోంది. ఎండకు వేడెక్కిన బండలు రాత్రి పైరగాలి తగలగానే డబ్బు సంపాదనకు నీతి నియమాలు వదిలేసిన పెద్ద మనుషుల్లా వేడిని వదిలేస్తున్నాయి. ఆ ముఖమండపంలో 3 మానవాకారాలు ముద్దగా పడున్నాయి.
మనుషులను చూసిన గబ్బిలాలు వారిని భయపెట్టాలని కాబోలు రెక్కలు టపటపలాడించుకుంటూ జోరుగా ఎగురుతున్నాయి. మమ్మీ, భయం వేస్తోంది. భయం ఎందుకు? మనల్ని చూసి భయం ఎక్కడో దాక్కుంది బాబు. మనకెందుకు భయం? నేనున్నాగా, పండుకో. రేపు తెల్లవారంగానే వెళ్ళిపోదాం. దగ్గరలో ఊరు కూడా లేదు. తల్లి మాటలకి కొడుకు తృప్తిపడినట్లున్నాడు. దానికి తోడు చల్లని పిల్లగాలులు వీస్తున్నాయి. పిల్లలు హాయిగా నిద్రపోయారు. సుచరిత మాత్రం గతాన్ని తన మనస్సు అనే గుణపంతో తవ్వి కొత్త విశేషాలేమీ కనిపించక పాత వాటినే చూసుకుని బాధపడుతూ ఉంది. అప్పుడప్పుడు హైదరాబాద్ రోడ్లు వెంట నడిచే మోటార్ వాహనాలు మాత్రం హెడ్లైట్స్ కాంతిలో రాకెట్లలా దూసుకుపోతున్నాయి. సుచరిత మనసు ఆలోచనలతో మొద్దుబారింది. ఆమెకు నిద్ర ఎప్పుడు పట్టిందో ఆమెకే తెలియదు. ప్రజలు నిర్దాక్షిణ్యంగా వదిలేసిన ఆ మహావిష్ణువును పూజించడానికి యక్షులు గంధర్వులు దిగివచ్చారల్లే ఉంది. మృదు మధురమైన వాయిద్యాలు వినిపిస్తున్నాయి. సుచరితకు మెలకు వచ్చింది. ఆ వాయిద్యానికి ఆమె పరవశించిపోయింది. యక్ష గంధర్వులు మానవ మాతృరాలిని చూసి శపించుతారేమోనని భయపడి అలాగే కొంతసేపు ఉండిపోయింది. కానీ ఆ వాయిద్యం ఆమెని గిలిగింతలు పెట్టింది. ఆమెలోని ప్రతి అణువు, ప్రతి అవయవం వాటంతట అవే కదలడం ఆరంభించింది. ఆమె తనలోని ఉద్రేకాన్ని ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది. ఆమె ఎప్పుడు లేచిందో ఆమెకే తెలియదు. వాయిద్యం వినిపించే వైపుకు నాగస్వరం విన్న నాగుబాముల మెలికలు తిరుగుతూ వెళ్ళింది. ఎప్పుడో మానుకున్న నాట్యం ఆనాడు అనుకోకుండా ఆమెలో ప్రవేశించింది. చెక్కు చెదరని విద్య, మొక్కవోని కత్తిలాంటిది. స్వరబద్ధంగా లయబద్ధంగా ఉన్న వాయిద్యానికి పదవిన్యాసాలు హస్తవిన్యాసాలు తోడయ్యాయి. దైవ సన్నిధిలో వాయిద్యం ఎంతో హాయిగా ఉంది. అప్పటికే పరవశించిపోయిన సుచరిత వాయిద్యంతో పాటు అన్ని కాలాల్లోనూ అన్ని స్థానాల్లోనూ నాట్యం చేస్తోంది. చూస్తూ చూస్తూ ఉండగానే అక్కడ శతకోటి దీపాలు వెలిగాయి. స్వామి సర్వాలంకార భూషణ భూషితుడై నిలబడ్డాడు. శంఖచక్ర గదా పద్మాలు ఆయన 4 హస్తాల్లో ఉన్నాయి. ఆయన పక్కన శ్రీదేవి భూదేవి ఇద్దరూ ఎంత ముచ్చటగా నిలబడి దివ్యమంగళ విగ్రహుడైన ఆ స్వామి అందాన్ని ఓరకంటితో చూస్తూ హృదయంలో ఎన్నో మనోహరమైన అనుభూతులు పొందుతున్నారు. కిరీటధారులైన దేవతలు స్వామికి పూలతో పూజలు చేస్తున్నారు. వాయిద్యం తారాస్థాయిని అందుకుంది. నాట్యం అంతకన్నా మరపింపచేస్తోంది. పోటీ ఆరంభమైంది. వాయిద్యానిక నాట్యానిక ప్రథమ స్థానం అన్నట్లుగా స్వామి చిరునవ్వుతో చూస్తున్నాడు. సుచరితలో పట్టుదల ఎక్కువైంది. దాంతోపాటు ఆవేశం పెరిగింది. తన్ను తాను మర్చిపోయి నాట్యం చేస్తోంది. సుచరిత, నీ నాట్యం బాగుంది, చాలా బాగుంది అంటూ పక్క నుంచి ఆమెకెవరో ఎంతో ప్రోత్సాహమిస్తున్నారు. అప్పటి వరకు కొండరాళ్లతోనూ పడిపోయిన దేవాలయ శిథిలాలతోనూ నిండి ఉన్న ప్రదేశం ఇప్పుడు అనేక రకాలైన పూలతో నిండి ఉంది. సుచరిత వాటి మీద ఎంతో ఆనందంగా నాట్యం చేస్తోంది. వాయిద్యం ఆగనూ లేదు. దాంతోపాటు నాట్యం కూడా ఆగలేదు. తూర్పు ఎర్రబడింది. కలిమిలేములకు యుద్ధం ఆరంభమైనట్లే చీకటి వెలుగులకు యుద్ధం ఆరంభమైంది. చీకటి చించుకుని రాబోతున్న వెలుతుర్ని చూసి వాయిద్యంతో పాటు నాట్యం మరింత వేగాన్ని అందుకున్నాయి. తూర్పున బాగా వెలుగొచ్చేసింది. సన్నని మబ్బుతెరల చాటు నుంచి వెలుతురును వెదజల్లుతున్న ఆ ప్రత్యక్ష దైవం కొద్దిగా కనిపించేసరికి వాయిద్యం సుప్రభాత గీతాన్ని ఆలపించసాగింది. కానీ మబ్బుతెర తొలగిపోయింది. నిండు సూర్యబింబం కనిపిస్తుందని ఆశపడ్డ ప్రాణికోటికి ఆశాభంగమైంది. సూర్యభగవానుని బదులు అక్కడ 10 కళలు పోగొట్టుకున్న చందమామ పేలవంగా కనిపించాడు. తెల్లవార్లు పేకాడి డబ్బులు పోయి అప్పుడే ఆటలో నుంచి లేచి ఇంటిదారి పట్టిన ఆసామిలాగున్నాడు చంద్రుడు. సూర్యభగవానుడు అని తలచిన ప్రాణికోటికి ఆశాభంగమైంది. సుప్రభాతం ప్రారంభించిన వాయిద్యం శివతాండవం ఆరంభించింది. విషాద గీతాలతో ఆరంభమై శ్రావ్యమైన లలిత సంగీత తరంగాలలో తేలిపోయి చివరికి ప్రళయ బీభత్సంలా ఉందా వాయిద్యం. దాంతోపాటే ఉంది ఆ నాట్యం కూడా. అప్పుడే ఆకాశానికి ఎగబ్రాకుతున్న ఆ దశమినాటి చంద్రుడు తన లేత బంగారు కిరణాలు కరగబోసి ఆ పురాతన దేవాలయానికి పూత పూనుకున్నాడు. పాపం పున్నమి నాడు తనలోని బంగారాన్ని కొద్ది కొద్దిగా తీసి భూలోకానికి పూస్తూ ఇప్పుడు చిక్కి శల్యమైపోయాడు చంద్రుడు. కన్ను మిన్ను కానకుండా ఉన్నదంతా ఖర్చు చేసి చివరి రోజుల్లో తన వద్ద ఉన్న దాన్ని లెక్క చూసుకుంటే జల్సారాయుడిలా చంద్రుడు 4 రోజుల్లో తన సర్వస్వం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ గుడ్డి వెన్నెల ఆకాశంలో మరికొంత పైకి ఎగబాకింది. అంతవరకు దేవాలయానికే బంగారు పూత పూస్తున్న చంద్రుడు ఇప్పుడు ఆ ప్రదేశాన్నంతా తన చల్లని చేతులతో నిమురుతున్నాడు. సుచరిత ఆయాసపడుతూ ఉంది. ఆమె అర్ధరాత్రి నుంచి ఆగకుండా నాట్యం చేస్తూ ఉంది.
ఆ ప్రదేశంలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు, పెద్ద రాళ్ళు ఆమె పాదాలను పూర్తిగా కోసివేశాయి. వాటి నుంచి రక్తం కారుతూ ఉంది. ఆ మసక వెలుగులో ఆమె పాదాలకు పారాణి పెట్టినట్లుగా ఉంది. ఆమె కళ్ళు మూతలు పడి ఉన్నాయి. చెమటతో ఆమె శరీరమంతా తడిసిపోయి ఉంది. ముఖానికి పట్టిన చెమట ఆమె ముంగురులను కదలకుండా పట్టుకుంది. ఆమె అప్పటికే తూలిపోతూ ఉంది. ఆమె నాట్యంలో అడుగులు తప్పుగా పడుతున్నాయి. పద విన్యాసాలకు, హస్త విన్యాసాలకు పొంతనే లేదు. సుచరిత, లయ తప్పుతోంది, జాగ్రత్త. నీ తోటి కళాకారుని కళామ తల్లి పట్ల అపచారం చెయ్యకూడదు, జాగ్రత్తగా చేయి. వాయిద్యంతో పాటు ఆ మాటలు సుచరిత చెవిన పడ్డాయి. పరిచయమైన కంఠం. ఆమె కలంతా కరిగిపోయింది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా శాంతిచరణ్ వయోలిన్ వాయిస్తున్నాడు. ఆమె అతని వైపు ఒక్కసారి చూసింది. మరుక్షణం ఆ దశమి చంద్రుని కాంతిలో అతని ఎడమ చెయ్యి ఆమెకు ఎర్రగా కనిపించింది. రక్తం ధారగా కారుతున్నదా చేతి వేళ్లలోంచి. వయోలిన్ తీగలు చేతి వేళ్లనెప్పుడో కోసివేశాయి. మీరా అందామె. నాట్యం సాగుతూనే ఉంది. నువ్వా సుచరిత, ఎంత అదృష్టం. అప్పుడే నిద్రలోంచి మేల్కున్న వాడి మాటల్లా ఉన్నాయి శాంతిచరణ్వి. కానీ అతడు వాయిద్యం ఆపలేదు. అతని చేత వేళ్ల నుంచి రక్తం కారటం ఆగలేదు. ఒకరినొకరు తెలుసుకున్న మరుక్షణంలో సంతోషం పెల్లుబికింది. పాత జ్ఞాపకాలు వారిని వెంటబడి తరిమాయి. అంతకంతకు ఆమె అతనికి దగ్గరగా వెళ్ళింది. నాట్యం మందగిస్తోంది. అతని చేతి వేళ్లలో వయోలిన్ తీగలు పూర్తిగా దిగబడిపోయాయి. ఆమె కాళ్లల్లో చిన్న చిన్న రాళ్ళు రంధ్రాలు చేసుకున్నాయి. ఆమె ఒక్కసారిగా తూలి అతని మీద పడిపోయింది. నాట్యంతో పాటు వాద్యం కూడా ఆగిపోయింది. సుచరిత, అతడు గట్టిగా అరిచాడు. కానీ ఆమెలో ఏ విధమైన చలనం కనిపించకపోయేసరికి అతడు కంగారుగా లేవబోయాడు. అప్పటికే ఆమె అతని ఒడిలో ఉన్న వయోలిన్ మీద పడి ఉంది. అతడు అతి కష్టం మీద తన 2 చేతులు పక్కకు తీసి ఆమెను నెమ్మదిగా లేపడానికి ప్రయత్నం చేశాడు. సుచరిత, ఆమె పలకలేదు. అతనిలో ఆత్రం పెరిగిపోయింది. నేను సుచరిత, ఇటు చూడు, శాంతిచరణ్ణి. ఏది, ఇటు చూడు, నా తప్పు, క్షమించానను. ఆమెలో చలనం లేదు. అతడు గాబరాగా అటు ఇటు చూశాడు. దగ్గర్లో నీళ్లు కూడా లేవు. దూరంగా ముఖమంటపంలో ఏదో మూటలా కనిపిస్తే అక్కడేమన్నా నీళ్లు ఉన్నవేమోనంటూ పరిగెత్తాడు. కానీ పిల్లలు ఒకళ్ళనొకళ్ళు కౌగులించుకొని హాయిగా నిద్రపోతున్నారు. వాళ్ళని చూడగానే, బాబూ, ఎంతో అల్లారుముద్దుగా పెరగవలసిన మీరు ఈ మట్టిలో, ఈ పాడుబడ్డ దేవాలయంలో, నిర్మానుష్యమైన ఈ ప్రదేశంలో బాబూ అంటూ అరిచాడు. పిల్లల్లో చలనం లేదు. అతను అనుమానంగా వంగి వారిని పరీక్షగా చూశాడు. దాంతో తృప్తి పడక వారిని తాకి చూశాడు. అంత కష్టంలో కూడా అతనికి నవ్వొచ్చింది. ఆ నవ్వులో సంతోషం లేదు, ఏదో వెలితి ఉంది. నా బాబులు క్షేమంగా ఉన్నారు, నా బాబులు క్షేమంగా ఉన్నారు. అతడు లేచి సుచరిత వైపు చూశాడు. ఆమె దగ్గరికి పరిగెత్తాడు. అతను 2 చేతులు పట్టుకుంటున్నాడు. ఏం చెయ్యాలి? ఆమెకింకా స్పృహ రాలేదు. ఏం చెయ్యాలి? అతని ఆలోచనలకి ఒక పరిష్కార మార్గం దొరికింది. అతడు ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను నెమ్మదిగా లేపి ఆమె శరీరం క్రింద పడి ఉన్న వయోలిన్ని తీశాడు. అతడొక్కసారిగా అదిరిపడ్డాడు. వయోలిన్ 2 ముక్కలుగా విరిగిపోయి ఉంది. ఆ ముక్కలను కలుపుతూ తీగలు మాత్రం ఉన్నాయి. అతను వయోలిన్ వంక, సుచరిత వంక 4-5 సార్లు చూశాడు. అతడేదో ఒక నిర్ణయానికి వచ్చినట్లున్నాడు. అందుకే చేతుల్లో విరిగిపోయిన వయోలిన్ని ఒక్కసారి ముద్దు పెట్టుకుని దూరంగా విసిరేశాడు. విడని పాశాలతో ఉన్న వయోలిన్ తాలూకు 2 ముక్కలు ఆత్మహత్య చేసుకుంటున్న భగ్న ప్రేమికుల్లా అలా గాలిలోకి ఎగిరి అంతెత్తు నుంచి కొండ కింద బండల మీద పడి ముక్కలు ముక్కలైపోయాయి. శాంతిచరణ్కు ఇంకా మనశ్శాంతి పూర్తిగా పోయింది. తనకు దగ్గరలో పడి ఉన్న వయోలిన్ కమాన్ని తీసి 2గా విరిచేశాడు. దాన్ని కూడా వయోలిన్కి జోడుగా ఉండటానికి కొండ క్రిందికి విసిరేశాడు. సుచరిత అంటూ అతను గట్టిగా అరుస్తున్నాడు. అతను 2 చేతులు గట్టిగా ఒత్తుకుంటున్నాడు. తెగిన వేళ్లలోంచి రక్తం ధారగా కారుతోంది. అతని చూపులు ఆకాశంలో ఉన్నాయి. అతని కోపానికి తట్టుకోలేక చంద్రుడు వెలవెలబోతున్నాడు. అతని ముఖమంతా చెమటతో నిండిపోయింది. సుచరిత, సుచరిత అంటూ అతను అనేకసార్లు అరుస్తున్నాడు. సుచరిత, నన్ను క్షమించు. కళ్ళు లేనప్పుడు నిన్నెంతో ప్రేమించాను. అతను ఆయాసపడిపోతున్నాడు. నేను ద్రోహిని సుచరిత, కళ్ళు లేని కబోదిని. ఆదరించావు, ప్రేమించావు. నేను అవివేకిని. నువ్వు ధనవంతురాలివి. కావాలనుకుంటే నీకెంతో మంచి భర్త దొరికేవాడు. నేను మోసగాడిని. కళ్ళు లేనప్పుడు నీ ఆశ్రయం కోరాను. కళ్ళు రాగానే నీ త్యాగం, సేవ అన్నీ మర్చిపోయి ఊరకుక్కల దేశాన్న పడ్డాను. కామం నన్ను గుడ్డివాడించేసింది. కానీ నీ ప్రేమతో ఈ కళ్ళు మళ్ళీ వచ్చాయి. కళ్ళుండి కూడా నేను గుడ్డివాడిలా ప్రవర్తించాను. గీత కోసం వెళ్ళాను. మనిషికి అందం ఒక్కటే కాదు, మనసు కూడా ఉండాలని తెలుసుకున్నాను. అందం 4 నాళ్ల ముచ్చటని తెలుసుకున్నాను సుచరిత. నన్ను క్షమించానను.
అతడు ఆమెను తలను తన ఒడిలో పెట్టుకున్నాడు. అతని చేతులు పట్టుకున్నప్పుడు శరీరంలోని వేడి నెత్తురు ఆమె ముఖాన పడింది. ఆమె మరింత వికృతంగా ఉంది. అతను ఆవేశంగా మాట్లాడుతున్నప్పుడు అతని ముఖం మీద పడిన చెమట ధారగా కారి ఆమె ముఖం మీద పడుతోంది. మమ్మీ! శరత్ లేచి వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. బాబు శరత్! నేను మీ డాడీని. శాంతిచరణ్ పిల్లవాడి వైపు చేతులు చాచాడు. ఎవరు? డాడీయా? కాదు, నువ్వు దొంగవి, పో, మా మమ్మీ దగ్గర నుంచి పో. శాంతిచరణ్ ఆశ్చర్యపోయాడు. శరత్ వైపు ప్రేమగా చూస్తూ, నేను మీ డాడీనే బాబు, చూడు, బాగా చూడు, నేనే చిన్నప్పుడు నీకు బొమ్మలు అవి తెచ్చిచ్చేవాడిని అన్నాడు. కాదు కాదు కాదు, కళ్ళతో చూస్తేనే డాడీ మమ్మీలు తెలుస్తారా? మనసుకు తెలియాలి. నువ్వు దొంగవి, పో, మా మమ్మీని వదులు. బాబూ! అతను కొండలు బద్దలయ్యేలా అరిచాడు. అక్కడున్న బండలన్నీ అనేక కంఠాలతో ప్రతిధ్వనించాయి. చూడు సుచరిత, బాబేమంటున్నాడో, త్వరగా కళ్ళు తెరు. అతడలా అంటూ ఉండగానే చిన్నబాబు కూడా లేచి ఏడుస్తూ అన్న దగ్గరికి వచ్చాడు. ఆ కొత్త మనిషిని చూసి ఏడుపు కూడా మానేశాడు. చిన్నబాబు, నువ్వు చూడగలుగుతున్నావా బాబు? నీ కళ్ళున్నాయా? రా బాబు, మా చిట్టి తండ్రివి కదూ, రా. మా బాబు మంచివాడంటూ చేతులు చాచాడు. బాబు, నీకు కళ్ళున్నాయి, సంతోషం. చిన్నబాబు తాను రానన్నట్లు తలడ్డంగా తిప్పుతూ అన్నవంక చూశాడు. తిరుపతి డాక్టర్ గారు మా తమ్ముడి కళ్ళు బాగు చేశారంటూ. తమ్ముడు వెళ్లకు, ఆయన దొంగ, ప్రాణాలు తీస్తాడు, మనం మమ్మీని తీసుకుని వెళ్ళిపోదాం. శరత్ మాటలు చిన్నబాబుకు అర్థమైనట్లున్నాయి. అతడు భయంతో అన్నను కౌగిలించుకున్నాడు. అతను ఏడవటానికి సిద్ధంగా ఉన్నాడు. మమ్మీ వచ్చేయి, వెళ్ళిపోదాం, మమ్మీ మమ్మీ. శరత్తో పాటు చిన్నబాబు కూడా వచ్చిరాని మాటలతో మమ్మీ మమ్మీ, రా మమ్మీ అంటూ కూడబలుక్కుంటూ అన్నతో పాటు అరుస్తున్నాడు. కానీ సుచరితలో చలనం లేదు. అప్పటి వరకు పిల్లల ధ్యాసలో ఉన్న శాంతిచరణ్ ఆమె చేతి నాడి ఒకసారి పరీక్షించాడు. అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. దాంతోపాటు చెమట కూడా విపరీతంగా పట్టింది. సుచరిత, నన్ను క్షమించు. ఈ వెధవ కళ్ళు రావడంతో నా జీవితం అంధకారమైంది. కళ్ళు లేనినాడు జీవితం సుఖంగా ఉంది. ఉండు, ఈ కళ్ళు, ఈ వెధవ కళ్ళు, ఈ పాపిష్టి కళ్ళు ఎలా వచ్చాయో అలాగే పోవాలి. శాంతిచరణ్ తన చేతివేళ్లను కళ్లల్లో పొడుచుకోవడానికి తయారయ్యాడు. వయోలిన్ వాయించే ఎంతోమంది మనసులకు హాయినిచ్చిన ఆ వేళ్లతో ఇప్పుడు తన కళ్లను తానే పొడుచుకోబోతున్నాడు. అతని రూపం, ఆవేశం చూసిన పిల్లలు భయపడిపోయారు. వాళ్ళు భయంతో వణికిపోతూ, మమ్మీ మమ్మీ, మాకు భయంగా ఉంది మమ్మీ, గట్టిగా అరుస్తున్నారు. శాంతిచరణ్ ముఖం మీద పట్టిన చెమట, కన్నీరు కలిసి సుచరిత ముఖాన ఒక్కసారిగా దారగా పడ్డాయి. ఆమె అటూ ఇటూ కదిలింది. పిల్లల ఆర్తనాదాలు తల్లి చెవుల్లో పడ్డాయి. ఆమె ఒక్కసారిగా లేచి కూర్చుంది. పిల్లలిద్దరూ ఆమె ఒడిలో ఒక్కసారి వచ్చి పడ్డారు. వాళ్ళు భయంగా శాంతిచరణ్ వైపు చూశారు. ఆమె అతని వంక పరీక్షగా చూసింది. ఎవరు? మీరా? ఆ మాటలు ఆమె అంటూ ఉండగానే శాంతిచరణ్ వేళ్ళు కళ్ళల్లోకి వెళ్ళాయి. నన్ను క్షమించు సుచరిత, కళ్ళుండి నేను గుడ్డివాడినయ్యాను. గుడ్డివాడుగా ఉండి కళ్ళున్న వాడికన్నా సుఖపడ్డాను. ఈ కళ్ళు, ఈ పాపిష్టి కళ్ళను ఒక్కసారిగా కాదు, పొడిచి పొడిచి బాధ పెట్టి పోగొట్టుకుంటా. నా పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి, అంతే. ఆగండి. సుచరిత అతని 2 చేతులు పట్టుకుంది. ఇదిగోండి మీ పిల్లలు, వీళ్ల కళ్ళు కూడా పొడవండి. నేనెలా వచ్చానో అలా పోతాను. ఆమె ఆవేశంగా లేచింది. ఆమెతో పాటు శాంతిచరణ్ కూడా లేచాడు. సుచరిత, పిల్లలు పిల్లలు ఎవరి పిల్లలు? ఎవరు చూస్తారు? అప్పటికే పెద్దబాబు, చిన్నబాబు వాళ్ళ మమ్మీ డాడీ చెయ్యి పట్టుకున్నారు. తల్లి తండ్రి మాటల్లో ఉన్నారు. ఆ 2 చేతులు కలిపారు. కలపడమే కాదు, వాటిని కలిపి ఆ పిల్లలిద్దరూ గట్టిగా పట్టుకున్నారు. సుచరిత చూపులు శాంతిచరణ్ హృదయంలో శూలాల్లా గుచ్చుకున్నాయి. గాయపడ్డ అతని హృదయంలోని బాధ అతని కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అతని నేత్రాలు అశ్రుపూరితాలయ్యాయి. గుబురుగా పెరిగిన అతని గడ్డం మీసాలతో ఆ కన్నీరు ఇంకిపోతూ ఉంది. అతని కన్నీరు చూసిన సుచరిత కోపం పూర్తిగా తగ్గింది. ఆమె కళ్ళ వెంట కూడా కన్నీరు రాసాగింది. నన్ను క్షమించగలవా సుచరిత? అంత దుఃఖంలో కూడా ఆమె చిరునవ్వు నవ్వింది. అతడు కూడా ఆమె వైపు ప్రేమగా చూశాడు. మమ్మీ డాడీ అంటూ పిల్లలిద్దరూ చప్పట్లు కొట్టుకుంటూ వారి చుట్టూతా తిరుగుతూ ఉంటే ఆ భార్యాభర్తలు కన్నింటిని కూడా మర్చిపోయారు. పెదబాబును శాంతిచరణ్ ఎత్తుకున్నాడు. సుచరిత చిన్నబాబును ఎత్తుకుంది. పిల్లలిద్దరూ దేవుడికి నమస్కరిస్తున్నారు. ఆ నమస్కారాలు దేవాలయంలో నిలబడి వాళ్ల నాటకమంతా చూస్తున్న ఆ శిలా ప్రతిమకో, లేక అప్పుడే ఎర్ర మబ్బుల చాటు నుంచి బండి చక్రం కన్నా పెద్దగా కనిపించే ఆ లోక బాంధవుడికో తెలుసుకోవాలి. సమాప్తం. ఊహాసుందరి నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.